పుట్టుకతోనే మీరు పెద్ద జ్ఞానులు అయ్యి ఉంటారు. సో మీకే ఆ భాషలు అయితే వచ్చు, నాకైతే నా మాతృభాష వచ్చు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ ధరణి. ఈరోజు కొన్ని కామెంట్స్ కోసం అయితే మనం డిస్కస్ చేసుకుందాం. ఆ కామెంట్స్ కోసం డిస్కస్ చేసేలోపు ఒక చిన్న విషయం అనమాట. ఏంటి అంటే, రోజు ఎప్పుడు నస్తే అప్పుడు వీడియోస్ నేను అవన్నీ అప్లోడ్ చేసిస్తున్నా కదా టైంని బట్టి. సో ఇక్కడ నుంచి ఒక టైం అయితే ఫిక్స్ చేశాను అనమాట. సో ఎప్పుడు పడితే అప్పుడు పెడితే మీకు కన్ఫ్యూజన్గా ఉంటుంది, నాకు కూడా అదేంట్రా ఒక టైమింగ్ లేదు అన్నట్టు అనిపిస్తుంది. సో 5 నుంచి డైలీ నా వీడియోస్ ఎలా వస్తాయంటే, అయితే మార్నింగ్ 10కి అప్లోడ్ అవుతాయి, లేదా ఈవినింగ్ అనేది 7కి అప్లోడ్ అవుతాయి. ఒకవేళ 2 వీడియోస్ ఎప్పుడైనా నేను చేశానంటే డేలోని మార్నింగ్ 10కి ఒకటి, ఈవినింగ్ 7కి ఒకటి అప్లోడ్ చేస్తాను. ఇది సో ఈ విషయమే చెప్దాం అనుకున్నాను. అలానే కొత్తగా ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్టయితే మాత్రం వెంటనే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే ఒక కామెంట్ కూడా. ఓకే, ఇంతకీ కామెంట్స్ ఏంటి అని అంటే, ఇటువంటి కామెంట్స్కి నేను ఎప్పుడు రియాక్ట్ అవ్వలేదనమాట. ఎప్పుడు వల్గర్ కామెంట్స్కి, నెగిటివ్ కామెంట్స్కి రియాక్ట్ అయ్యాను. ఇవి అయితే ఈ కామెంట్స్ వచ్చేసి ఫస్ట్ నేనైతే నెగిటివ్గా తీసుకోవట్లేదు, గుర్తుపెట్టుకోండి అందరూ. జస్ట్ వాళ్ళ నేమ్స్ కూడా నేనేం చదవను, వాళ్ళు ఏం పెట్టారో ఆ కామెంట్ అయితే మీకు స్క్రోల్ చేస్తాను, ఆ కామెంట్స్ ఓన్లీ చదువుతాను. ఓకేనా. ఫస్ట్ కామెంట్ వచ్చేసి, కష్టపడకుండా డబ్బులు వస్తున్నాయి కదా, కష్టపడితే డబ్బులు విలువ తెలుస్తుంది అని అంటున్నారు. సో అది తప్పండి. మీరు అన్నిది మాత్రం నేనైతే నెగిటివ్గా తీసుకోవట్లేదు, బట్ నా అభిప్రాయం చెప్పాలి, తెలియజేయాలని చెప్పేసి చెప్తున్నాను. ఇప్పుడు మీరు పెట్టారు, రేపు పొద్దున్న అటువంటి కామెంటే చాలామందికి వస్తాయి. సో ఈ వీడియోతో క్లారిటీ ఇచ్చేద్దామని ఈ వీడియోకి కామెంట్కి నేను రియాక్ట్ అయ్యాను అనమాట. కష్టపడకుండా డబ్బులు అయితే రావండి ఎవరికొన్నో. ఇప్పుడు నేను ఏదైనా ఒక పని చేసినాను అనుకో, మామూలుగా అయితే 1 గంట 2 గంటలు పడుతుంది ఆ పని చేయడానికి. అదే నేను వీడియో షూట్ చేసుకొని పని చేసినానంటే ఒక 5 అవర్స్, ఇంకో 3 అవర్స్ ఎక్స్ట్రా పడుతుంది అనమాట ఆ పని అవ్వడానికి నాకు. సో దీన్ని బట్టి మేము కూడా కష్టపడుతూనే ఉన్నాం. వీడియోలు తీయడానికి కూడా ఎంత కష్టమో తెలుసు. వీడియోలు తీసి దాన్ని ఎడిటింగ్లు చేసి దాన్ని అప్లోడ్ చేయాలంటే. నెక్స్ట్ నాకు తోడు మా పాప, మా ఆయన్ని డ్యూటీ వెళ్తారు. సో అతన్ని నేనే చూసుకోవాలి. అతనికి లంచ్ బాక్స్, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అన్నీ నేనే రెడీ చేయాలి. ఒక చిన్న పాప ఉంది, చిన్న బేబీని చూసుకుంటూ, ఇంట్లో పని చూసుకుంటూ నేను వీడియోస్ అనేవి తీస్తూ ఉంటాను అనమాట. సో ఇప్పుడు మేము కష్టపడుతూనే మాకు డబ్బులు వస్తున్నాయి. ఈ బ్యాక్గ్రౌండ్ క్లాత్ చూసారా, ఇది కూడా మేము డబ్బులు పెట్టే కొన్నాం. అలానే ఇప్పుడు నేను వీడియో మాట్లాడుతున్నా మీ క్యామ్ ముందు. సో దీనికి ఒక స్టాండ్ అనేవి ఉంటాయి అన్నమాట, స్టాండ్స్. సో ట్రైపోర్డ్ స్టాండ్స్ ఇవన్నీ ఉంటాయి. సో అవన్నీ కూడా మేము డబ్బులు పెట్టే కొనుక్కున్నాం. మాకు ఊరికినే ఎవరండి. సో ఈ వీడియోస్ తీసిన దానికి కూడా, మేము అప్లోడ్ చేసిన దానికి జీబీలు ఉంటాయి కదా నెట్ బ్యాలెన్స్లో, ఆ నెట్ బ్యాలెన్స్లు కూడా డబ్బులు పెట్టుకోకుండా మాకు, అదే జియో వాళ్ళు, నెక్స్ట్ ఎయిర్టెల్ వాళ్ళు మాకు ఎవరు చుట్టాలు కాదు, రిలేటివ్స్ కాదు, ఫ్రీగా నెట్ బ్యాలెన్స్లు వేసి మెసేజ్ బ్యాలెన్స్ వేయడానికి. సో ఇవన్నీ మేము డబ్బులు పెట్టుగానే చేస్తామన్నమాట. సో మేము వీడియోస్ అప్లోడ్ చేస్తాం. సో వీడియోస్ అప్లోడ్ చేసిన దానికి కూడా మేము మానిటైజేషన్ అందుకే ఆన్ చేసుకుంటాం. ఇవన్నీ ఊరికే మాకు ఎవరు ఇవ్వరు కదా. సో మేము పెట్టుకునే వీడియోస్, మీ మెమోరీస్ని మీరు ఎంటర్టైన్మెంట్గా భావిస్తున్నారు. మా లైఫ్లో ఏం జరిగిందో మీరు అది చూడాలనుకుంటున్నారు. సో మేము చూపిస్తున్నాం అన్నమాట. మీ అందరికీ చాలామందికి నచ్చి అభిమానించి మా వీడియోలు అయితే చాలామంది చూస్తున్నారు. సో వాళ్ళందరి కోసం వీడియోస్ అనేవి తీస్తున్నాను అనమాట. మీ మాటకైతే నాకు అంటే నెగిటివ్గా నేను తీసుకోవట్లేదు. డబ్బులు కష్టపడకుండా డబ్బులు వస్తాయి అన్నారు కదా, ఎలా వస్తాయండి కష్టపడకుండా? మేము ఈ ఒక వీడియో తీసిన దానికి ఎంత కష్టపడతాం తెలుసా? ఈ పని చూసుకోవాలి, పాప ఏడుస్తున్నప్పుడు ఈ వీడియో మధ్యలో తీసినప్పుడు షూట్ చేస్తాం కదా, కరెక్ట్గా పాప ఏడ్చేసరికి ఈ వీడియో అనేది ఆఫ్ చేసేస్తాం అనమాట. సో మొక్కలు వస్తాయి అనమాట. మా హబ్బీ డ్యూటీకి వెళ్ళారు, మా హబ్బీ డ్యూటీ నుంచి వచ్చేసారు, ఇప్పుడే మేము లంచ్ చేస్తామని చెప్పేసి ఆ మొక్కలన్నీ కలిసేసి ఒక యాప్లో మేము ఎడిట్ చేస్తాం. నేను వచ్చేసి కాయిన్ మాస్టర్ యాప్లో ఎడిట్ చేస్తాను అనమాట. ఆ మొక్కలన్నీ తెచ్చేసి ఒక వీడియో కింద మేము కన్వర్ట్ చేస్తాం. ఆ ఎక్స్పోర్ట్ కొట్టిన దానికి వీడియో అనేది అప్లోడ్ చేస్తాం. సో ఈ ఎక్స్పోర్ట్ కొట్టినప్పుడు, ఈ ఎడిటింగ్లు చేసినప్పుడు మళ్ళీ మా పాప ఏడ్చిన, నెక్స్ట్ ఎవరు బయట నుంచి అదే ఇది కావాలి అది కావాలనుకుని వచ్చినా కూడా చాలా అంటే చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తామండి. ఇదంతా మాకు ప్రాసెస్ అవ్వడానికి మినిమం హాఫ్ పూటైనా పడుతుంది. ఒక రోజులో సగం డే మాకు ఇది పడుతుంది. సో మేము కూడా ఇంత కష్టపడితేనే మాకు రోజుకి ఎంత వస్తుంది తెలుసా? మినిమము ఇంత కష్టపడిన వ్యూస్ మీరే చూస్తున్నారు. మరీ 1,00,000 2,00,000 అయితే మాకు వచ్చేయట్లేదు కదా. చాలామంది వచ్చిన ఛానళ్ళు కూడా ఉన్నాయి, 1,00,000 2,00,000 మిలియన్లు కోట్లు కూడా ఉన్నాయి. సో మాకు అవేం రావట్లేదు. ఓ రోజుకి 20K 30K వ్యూస్ వస్తున్నాయి. సో 30K వ్యూస్ వచ్చిన దానికి రోజుకి ఎంత డాలర్లు వస్తాయి తెలుసా? 4 లేదా 5 డాలర్లు వస్తాయి. డాలర్ వచ్చేసి $70. $5 ఎంత అంటే ఎంత? 350 రూపాయలు. మా బ్యాక్గ్రౌండ్ క్లాతే ఒక 1000 రూపాయలు ఎంత ఉంటుందండి. ఈ స్టాండ్స్ 2000 3000. నెక్స్ట్ మేము వాడుతున్న జీబీలే రోజుకి
ఇప్పుడు వీడియో మేము ఏదైనా హై క్వాలిటీలో పెట్టి అప్లోడ్ చేసామంటే రోజుకి 3 GB కూడా చాలదు మాకు. సో వాటన్నిటికీ మేము డబ్బులు పెట్టుకోకుండా రావట్లేదు కదా. సో కష్టపడకుండా ఎవరు ఏది సాధించలేరు. మేము కష్టపడుతూనే డబ్బులు అయితే సంపాదిస్తున్నాం. మీరు అనుకుంటున్నారు ఇంట్లో కూర్చొని ఏదో కూర్చున్నంత మాత్రాన డబ్బులు ఎవరు ఊరికనే ఇవ్వరు కదండి మాకు కూడా. సో మేము కష్టపడుతున్నాం కాబట్టి మాకు అనేది మనీ అనేది వస్తుంది. ఇందులో వచ్చేసి ఈ విషయం మీద నేను క్లారిటీ ఎందుకు ఇస్తున్నానంటే, ఇప్పుడు మీరు పెట్టారు అదే కామెంట్, రేపు పొద్దున్న ఇంకెవరైనా పెడతారు. సో అందుకోసం ఈ ఒక్క విషయం మీద క్లారిటీ ఇచ్చేద్దామని చెప్పేసి ఇస్తున్నాను అనమాట. కష్టపడకుండా డబ్బులు ఎవరికి రావు. అలాగే వీడియోస్ చాలామంది యూట్యూబ్ ఛానల్ చేసిన వాళ్ళు ఉన్నారు. సో వాళ్ళందరూ ఇలానే కష్టపడతారండి. ఒక వీడియో తీసిన వెనుక వాళ్ళ కష్టం అనేది చాలా ఉంటుంది. సో అది మీకు ఇస్తున్న క్లారిటీ అనమాట. నెక్స్ట్ సెకండ్ కామెంట్ వచ్చేసి ఏంటంటే, పనికొచ్చిన వీడియోస్ చేయండి అంటున్నారు. పనికొచ్చిన వీడియోస్ అంటున్నారు. మేము ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు మేమేమో లెక్చర్స్ చెప్తాము, లేకపోతే మ్యాథ్స్ చెప్తాము, సైన్స్ చెప్తాము, లేకపోతే మేము టీచర్గా ప్రజెంట్ చేస్తామని మేమైతే ఎక్కడా చెప్పలేదండి. మావి డైలీ వ్లాగ్స్ వస్తాయి అని చెప్పాము. ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు ధరణిగుడ్ల ఛానల్కి వ్లాగ్స్ అనే ఉంటుంది, ఛానల్లో చూసుకోండి. సో మేము డే అంతా మార్నింగ్ నుంచి నైట్ వరకు మేము ఎలా స్పెండ్ చేస్తాము, మేము ఏం చేస్తున్నాం, తింటున్నాము, మేము ఏ కర్రీ వండుకున్నాం, సో మేము ఎలా గడిపింది అనేది మీకు వ్లాగ్ రూపంలో తీసి పెడుతున్నాం అనమాట. సో డైలీ వ్లాగ్స్ అంటే ఇవే ఉంటాయండి. మీకు ఏమైనా పనికొచ్చిన వీడియోస్ తెలిసినవంటే మీకు కావాలనుకుంటే సర్చ్లో యూట్యూబ్లో కొడితే బోల్డ్ పనికొచ్చిన వీడియోస్ ఉంటాయి. మా వీడియోస్ మీరు చూడక్కర్లేదు, అవే మీరు చూసుకోవచ్చు ఇంట్రెస్ట్ ఉంటే. ఓకేనా? మా వీడియోస్ ఎవరైతే మమ్మల్ని అభిమానిస్తున్నారో ప్రేమిస్తున్నారో సో వాళ్ళు చూస్తున్నారు చాలు మాకు. మీరేదో వచ్చేసి కంపల్సరిగా మళ్ళీ వీళ్ళు ఏంటంటారు తెలుసా, వీళ్ళు మెంటాలిటీ ఏంటంటే తెలుసా, పనికొచ్చిన వీడియోస్ చేయమని అంటున్నారు కదా, కావాలనే మా వీడియోస్లోకి వస్తారు, మా వీడియోస్ క్లిక్ చేస్తారు, ఆ వీడియోస్ అన్నీ చివరి వరకు చూస్తారనమాట. చూసిన తర్వాత కింద కామెంట్ చేయాలి కదా. సో కామెంట్ చేయమంటున్నాం కదా, కామెంట్కి ఏమొచ్చి ఏదో ఒకటి చేద్దాంలే, ఏదన్నా కూడా వీళ్ళకి ఏంటి అనుకొని అన్నట్టు చేస్తారనమాట. సో అది కరెక్ట్ కాదండి. ఎందుకంటే మేము వ్లాగ్స్ అని చెప్పిన కూడా పనికొచ్చిన వీడియోస్ అంటే ఎక్కడి నుంచి వస్తాయండి పనికొచ్చిన వీడియోస్? నేనేది టీచర్ని కాదు, నేనేం చదువుకోలేదు. సో నేనైతే మామూలుగా డైలీ వ్లాగ్స్ ఒక వైఫ్గా ఇంట్లో నేను ఏ పని చేసుకుంటానో అదే వ్లాగ్స్ కింద మీకు చూపిస్తాను. మీకు ఇంట్రెస్ట్ ఉంటే వీడియోస్ చూడొచ్చు, లేకపోతే లేదు. ఓకేనా? మా ఛానల్ వచ్చేసి పనికొచ్చిన వీడియోస్ అంటూ మీకు ఉన్నాయి, అవి మీకే తెలియాలి. ఎందుకంటే నేను చాలా చేశానండి డెలివరీ కోసం. నెక్స్ట్ యూస్ఫుల్ టిప్స్ అని చెప్పేసి నేనేం పాటించానో అవి మీతో షేర్ చేసుకున్నాను అనమాట. సో వాటికి మాత్రం ఎవరు కామెంట్ చేయరు. ఎందుకంటే అవి పనికొచ్చిన వీడియోసో పనికిరాని వీడియోసో మీరే చెప్పాలి. ఇప్పుడు నా కామెంట్లో ఆల్రెడీ నా ఛానల్లో చాలా ఉన్నాయి. డెలివరీకి ఎలా ప్రిపేర్ అవ్వాలి, అలానే ఏ ఫుడ్స్ తీసుకోవాలి, చాలా వీడియోస్లో చెప్పాను. బట్ అవి మీరు చూడకుండా ఈ వ్లాగ్స్లోకి వచ్చి పనికొచ్చిన వీడియోస్ చేయమంటే ఎక్కడి నుంచి తెస్తాం మేము పనికొచ్చిన వీడియోస్? మీరైనా చెప్పండి. ఒకవేళ మీకు ఏమైనా తెలిసే అనుకో పనికొచ్చే వీడియోస్, వ్లాగ్స్లో కూడా పనికొచ్చిన వీడియోస్ ఉన్నాయి మేడం, సో మీరు అవి చెయ్యండి అంటే మీరు ఒక కామెంట్ బాక్స్లో కింద కామెంట్ చేశారు అనుకో, నేను డైలీ కామెంట్స్ అనేవి చదువుతాను కదా, లైక్స్ ఇస్తాను కదా. సో పనికొచ్చిన వీడియోస్ ఏమైనా తెలిస్తే నేనైతే చేస్తాను. ఓకే. నెక్స్ట్ థర్డ్ కామెంట్ వచ్చేసి, నీ లాంగ్వేజ్ మార్చుకో. నా లాంగ్వేజ్ మార్చుకోవడానికి నేను పుట్టి పెరిగింది తెలుగు గడ్డ మీద పుట్టానండి. నా భాష తెలుగు భాష. సో నా మాతృభాష నేను మాట్లాడడం నేను గర్వంగా ఫీల్ అవుతున్నాను అన్నమాట. సో దానివల్ల నా లాంగ్వేజ్ మార్చుకో, నీది తప్పు అని మీరు చెప్తున్నారు. బట్ నా లాంగ్వేజ్ నాకు గౌరవం అని చెప్పేసి నేను అనుకొని నా భాషే నేను మాట్లాడుతున్నాను. నా యాస కావచ్చు, నా భాష కావచ్చు. నేను ఆనందంగా ఉన్నప్పుడు నా యాస అలాగొస్తుంది, నేను సైలెంట్గా ఎమోషన్తో మాట్లాడుతున్నప్పుడు నా భాష ఇలా మాట్లాడుతుంది, నా యాస ఇలా వస్తుంది. అదే నేను బాగా సరదాగా ఉన్నాను అనుకోండి, నవ్వుతూ మాట్లాడాను అనుకోండి, నా యాస ఇంకా సాగదీసినట్టు వస్తుంది. అది యొక్క నా స్లాంగ్, నా యొక్క ఆనందం, నా యొక్క ఎమోషన్ని ఒక్కొక్క ఆనందంగా ఉన్నప్పుడు ఈ తెలుగు భాషే మాట్లాడుతాను, బాధలో ఉన్నప్పుడు ఈ భాష మాట్లాడతాను. నెక్స్ట్ ఏ కష్టం వచ్చినా కూడా నేను ఈ భాష మాట్లాడతాను. మీకు ఎవరికో కావాలని చెప్పేసి నేను వేరే భాష మాట్లాడలేను కదా, నాకు రాదు కదా. సో పుట్టుకతో మీ అంతా మీకున్న భాషలు అయితే నాకు రాలేదండి. పుట్టుకతోనే మీరు పెద్ద జ్ఞానులు అయి ఉంటారు. సో మీకే ఆ భాషలు అయితే వచ్చు, నాకైతే నా మాతృభాష వచ్చు. నా లాంగ్వేజ్ మార్చుకోవాల్సిన అవసరం అయితే లేదండి. మాది శ్రీకాకుళం అనమాట, బొబ్బిలి, విజయనగరం. మ్యాక్సిమం ఎవరికైనా తెలిస్తే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. సో మా సైడ్ స్లాంగ్ అనేది ఇలాగే ఉంటుంది. పల్లెటూరు నుంచి నేను వచ్చాను ఆ అమ్మాయిని. సో నా భాష అయితే ఇలాగే ఉంటుంది. మీరు ఏదో ఇప్పుడు వచ్చారు, నేను ఇప్పుడు వైజాగ్లో ఉంటున్నాను, లేకపోతే మా ఆయన బ్యాంక్లో,
ఇప్పుడు మా ఆయన అయితే ఏదో జాబ్ చేస్తున్నారని చెప్పేసి నా భాష మార్చుకోవాల్సిన అవసరం లేదు. నన్ను మా ఆయన నా ఈ స్లాంగ్తోనే ఇష్టపడ్డారు. సో నేను ఆ భాషతోనే మాట్లాడతాను. జస్ట్ మీరు ఏదో చెప్పారన్నంత మాత్రాన నా భాష ఎలా మారిపోద్దండి. చాలా కామెంట్స్ అయితే ఇవే వస్తున్నాయి, నీ లాంగ్వేజ్ మార్చుకో, ఏడు తప్పు మాట్లాడానని లాంగ్వేజ్ మార్చుకోమంటున్నారు చెప్పండి. సో నాకు గడిగడికి ఈ క్వశ్చన్ మీద ఆన్సర్ చేయాలని లేదు. సో ఈ వీడియోతో మీ అందరికీ ఒక క్లారిటీ వచ్చేస్తుంది అని నేను అనుకుంటున్నాను. ఓకేనా ఫ్రెండ్స్, అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. తప్పుగా మాట్లాడుంటే క్షమించండి. ఓకేనా, థ్యాంక్ యూ సో మచ్.